హలో అండ్ వెల్కమ్ టు మీదను. ఇవాల్టి వీడియోలో రసం పౌడర్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ రసం పౌడర్ ఇంట్లో రెడీగా ఉంటే మీరు ఎంతో కమ్మనైన రసంని ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా 2 టేబుల్ స్పూన్ కందిపప్పుని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేయండి. నేనైతే మసాలా పౌడర్లు ఏమీ బయట కొననండి, నాకు టేస్ట్ అంతగా నచ్చదు, సో అన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. మంచి సువాసన వచ్చే వరకు వేయించి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత అదే పాన్లో 1/2 కప్ ధనియాలు లో ఫ్లేమ్లో ఉంచి దోరగా వేయించండి. ఇలా వేయించిన వీటిని కందిపప్పు తీసి పెట్టుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ మెంతులు, అలానే 1 టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు కూడా వేసి లైట్గా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోండి. దానిలోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయించి ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలను వేసి చిటపటలాడే వరకు వేయించి తీసి పక్కన పెట్టండి. అదే పాన్లో 10 ఎండుమిర్చి వేసి డ్రై ఫ్రై చేసి దానిలోకి 1/2 కప్ క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇలా క్రిస్పీగా అవ్వాలండి. మీరు కారం కొంచెం తింటామంటే గనక ఎండుమిర్చిని ఇంకో 5-10 ఎక్స్ట్రా వేసుకోండి. వీటిని కూడా పక్కన పెట్టిన ప్లేట్లోకి తీసుకుని కంప్లీట్గా చల్లారనివ్వండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేయండి. మీరు కావాలంటే ఇదే టైంలో 10-15 చిన్నుళ్ళ రెబ్బలు కూడా వేసి గ్రైండ్ చేయండి. ఇలా వచ్చిన ఈ రసం పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకుని 15 నిమిషాలు చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ గాజు సీసాలోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే మనం టొమాటో రసం, మిరియాల రసంలోకి చాలా బాగుంటుందండి. మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.